అమరావతి ప్రభు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 266వ జయంతిని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిండ్ర మండలం ఎంపీడీఓ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ప్రజాహిత పాలన, ధార్మికత, అభివృద్ధి దృక్పథం నేటి తరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు. సమాజ సంక్షేమం కోసం ఆయన చూపిన దారిని అనుసరించడం అవసరమని తెలిపారు. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అపూర్వమైన జమీందారని, పరిపాలనలో దిట్ట అన్నారు. గుంటూరు, కృష్ణా ప్రాంతాలను సమర్థంగా పరిపాలిస్తూ శాంతి భద్రతలను బలోపేతం చేసి ప్రజల విశ్వాసాన్ని పొందారని తెలిపారు. ఆయన పాలనలో వ్యవసాయం విస్తృతంగా అభివృద్ధి చెందిందని, అమరావతిని రాజకీయ సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దిన మహానుభావుడిగా ఆయన చరిత్రలో చిరస్థానం సంపాదించారని పేర్కొన్నారు. ఉత్సవాల జరపమని మనకి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఈ రోజున అనుకోకుండా నింద్ర మండలంలో గ్రీవెన్స్ పెట్టడం జరిగింది. నింద్ర గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారికి ఘన నివాళులు అర్పిస్తూ ఈ రోజున మనం ఏదైతే రాజధాని అమరావతి మనం అనుకుంటున్నామో ఆ అమరావతికి సంబంధించినటువంటి సంస్థానాధీశులు వారు ఇప్పుడు మనం ఏర్పరచుకున్న అమరావతి ఒకప్పుడు వారి రాజ సంస్థానంలో భాగం. అనేక వికరణశీలి వారు, అనేక భూములు, అనేక విద్యాలయాలు వాటన్నిటికి కూడా దానం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అలాంటి వారి సంస్మరణ జరుపుకునే కోసం ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మన స్థానిక శాసనసభ్యుల వారికి, ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి వారి ద్వారా ఘన నివాళులు అర్పించినందుకు ధన్యవాదాలు.